రైతులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నీటి సంఘాల ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రామరెడ్డి గారు ఒక అవగాహనతో మాట్లాడిన పరిస్థితి ఉంది. నీళ్లున్నా ఎందుకు వదలడం లేదు అనేది దాని మీద ఆయన బాగా మాట్లాడడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. మేము కూడా అదే అడిగేది, నీళ్లున్నా ఎందుకు వదలడం లేదు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు వదలరు? దాదాపుగా 98 టీఎంసీలు ఉన్నాయి. మనకు రావాల్సిన వాటా 11 టీఎంసీ వస్తుంది ఎల్ఎల్సీకి. ఎందుకు గాను వదలడం లేదనేది మేము అడుగుతూ ఉండేది. ఏం నష్టం ఏముంది? ఇప్పుడు డ్యాము లేకపోతే పర్వాలేదు, కానీ డ్యామ్లో నీళ్లుండి ఎందుకు నీరు వదలడం లేదో మాకు అర్థం కావడం లే. రైతులు ఇప్పుడు వర్షాలు లేవు, ఎలినా నుంచి వర్షాలు లేవు అని చెప్పేసి అందరికి తెలుసు. ఏదో ఉన్న వర్షానికి డ్యామ్ నిండింది. ఇప్పుడు ఏదో పంట వేసుకునేదానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. మనకు కావాల్సిన వాటలో 5 టీఎంసీలు ఇచ్చినా కూడా పశువుల పరంగా కానీ తాగేదానికి కూడా అవి పనికి వస్తాయి. మనకి పశువులకు మేత లేదు, వర్షాలు సరిగ్గా లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకునే పరిస్థితి మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఎల్సీకి సంబంధించిన వాటిలో నీళ్ళేమో వదలడం లేదు. అదే కర్ణాటక వాళ్ళేమో రైతులకి 3500 క్యూసెక్లు నీరు తీసుకుపోతూ ఉంటారు. ఈడే వాళ్ళ అంటే మన ఎల్ఎల్సీకి సంబంధించిన కర్ణాటక వాళ్ళే 800 క్యూసెక్లు నీళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. మళ్ళా హెచ్ఎల్సీకి సంబంధించిన వాళ్ళు 2700 క్యూసెక్లు తీసుకుపోతూ ఉన్నారు. దాదాపుగా 8000 క్యూసెక్లు వాడు వదులుకుంటూ వాడుకుంటూ ఉన్నారు. మళ్ళీ మేమే పాపం చేసాం ఎల్ఎల్సీ వాళ్ళు రైతులంతా కూడా అనేదే మేము అడుగుతూ ఉండే పరిస్థితి. వాళ్ళేమో మన ఎల్ఎల్సీ వాళ్ళేమో వాళ్ళ కోట వాళ్ళు వదిలినారని చెప్పేసి, ఆంధ్రాకి పోరా అని చెప్పేసి అంత మన అడ్డం వేసి నీళ్ళు వాళ్ళు పోరా అని చెప్పేసి అడ్డం వేసారు అంతా కూడా. మన నీళ్ళు కూడా అట్లే రావాల్సి ఉంటే, అంటే వాళ్ళ కోట మన కోట ఉంటుంది కరెక్టే. మన కోట వాళ్ళ కోట ఉన్నా కూడా మన నీళ్ళు వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మేమేమి ఎప్పుడు అబ్జెక్షన్ చేయలే. ఇప్పుడు వదలంటే నీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కూడా అవి అడ్డకట్టేసే పనిలే. ఎందుకంటే ఇక్కడ 58, 59, ఇవన్నీ 60 ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకి దాదాపుగా 120 క్యూసెక్లు పోవాలి వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి కూడా. ఇవన్నీ అందరికి తెలుసు. అది దాని విషయంలో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉండే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడంలే. అవును, ఎందుకు నీళ్ళు వదలడం లేదని చెప్పేసి మాట్లాడడంలే. ఎందుకంటే వాళ్ళకేమి ఉరుకొంద కూడా నీళ్ళు లేవు. ఉరుకొందకి ఇప్పుడు మామూలు శ్రావణ మాసం అంటేనే ఉరుకొందకి లక్షల మంది జనాలు వస్తారు. మన వాళ్ళకి నీళ్ళు లేవు. ఊరికే కూర్చొని మాట్లాడి నీళ్ళు లేవు అని బోర్డు ఇక్కడ లోకల్లో ఎల్ఎల్సీ సంబంధించి ఈయని బోర్డుకి వేసి మాట్లాడితే కాదు అది. ఎందుకంటే పై లెవెల్లో నుంచే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్తో మాట్లాడి తీసుకురావాలి నీళ్ళన్నీ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళని నీళ్ళు లేవు ఊరుకుందుకు వచ్చిన అనేది మాట్లాడితే ఉపయోగం ఏం లేదు. నేను అది వదిలేస్తాంలేండి. ఇప్పుడు అన్నిటికీ ఉపయోగం వస్తాయి. ఉరుకుందుకు నీళ్ళు వస్తాయి. 5 టీఎంసీలు నీళ్ళు వదిలినారంటే మాకు రైతులు కూడా జొన్న కానీ సజ్జ కానీ వేసుకునే అవకాశం ఉంటుంది. పశువులకు నీళ్ళు వస్తాయి. పశువులు అడుగు కదా, మళ్ళా నీళ్ళు అందరికీ మాకి కావాలి కదా నీళ్ళు తాగేదానికి. మనం కూడా డ్యామ్ నిండింది. ఇప్పుడు మన చెరువులు లేవా? మనకి లేవు చెరువులు లేవా? మాకి ఆ చెరువులు ఎంచుకునే అవసరం లేదా మాకి అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ మొన్ననే 1.5 టీఎంసీ ఇచ్చినామంటే 1.5 టీఎంసీ ఇచ్చింటే తాగేదానికి వదిలింటారు, ప్రాబ్లంలే. మళ్ళా షట్టర్ల విషయం అడ్డం పెట్టుకొని షట్టర్లు సంబంధం లేకుండా 48 టీఎంసీలు మనకి గతంలోనే మనకు ఉన్న వాటిని కూడా వదలలే. మనకి ఎవరు అడగలే. షట్టర్లు ఇదైపోయినాయి అనే లోపలే అంటే నీళ్ళు లేవలేమని చెప్పేసి రైతులు అనుకోవడం జరిగిన పరిస్థితి ఉంది. ఆ షట్టర్లకి సంబంధించింది కాకోకుండా ఎంతవరకు అయితే షట్టర్లు పోయినాయో దాని కిందంతా కూడా 45 టీఎంసీ నీళ్ళు ఉన్నా కూడా మనకు వదలలేదే. రామరెడ్డి గారు చెప్పినట్ల అంటే అడిగేవాళ్ళు లేరు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. కాబట్టి వదిలే పరిస్థితి లేదు. మనకు రబీకి కూడా వదలాలి కదా. పోయినసారి రబీకి వదలాలా, ఈసారి ఖరీఫ్కి వదలాలా. మళ్ళీ ఈ ఖరీఫ్ కానీ ఇస్తే ఏదన్నా రైతులు కొద్దిగా పంట వేసుకోవడానికి వస్తుంది. ఇవన్నీ వదిలేస్తారు, ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పేసి. అదే హెచ్ఎల్సీ వాళ్ళు 1500 క్యూసెక్లు వాళ్ళు అక్కడ వాళ్ళకి సంబంధించి ఎల్ఎల్సీ 1200 క్యూసెక్లు తీసుకుపోతారు. కర్ణాటక ఎల్ఎల్సీ వాళ్ళు 800 క్యూసెక్లు తీసుకుపోతారు.
మన రాయచూరు వాళ్ళకి 3,000 క్యూసెక్లు తీసుకుపోతారు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వాడుకునేదానికి అవకాశం ఉంది. మా ఎల్ఎల్సి వాళ్ళు తప్పు చేస్తారు ఏమన్నా? ఇన్ని రకాలుగా మన మన వాళ్ళకి అవగాహన లేదా? మళ్ళా మన ప్రభుత్వం కూడా ప్రశ్నించాలి కదా, వదలండి నీళ్ళు వదలని చెప్పాలి కదా వాళ్ళు. అంటే రైతుల గురించి ఆలోచన చేసే పనే లేదా వీళ్ళు? ఒకటే చెప్తా ఉన్నాం, ఇట్లేకేం చేస్తే రైతుల ద్వారా ఉద్యమాలు చేస్తాం, ఇంక పోతాం డైరెక్ట్గా ఆడికే పోతాం, మేమేం ప్రాబ్లం లే మాకు. రైతులను కలుపుకుంటే రైతులు కూడా చెప్తా ఉన్నాం, పిలుపునిస్తూ ఉన్నాం, మీరు అడగినంత వరకు మనకు నీళ్ళు రావు. ఎవరెవరు రామరెడ్డి మాట్లాడితే, సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడితే అయిపోయింది అనుకోవద్దండి. ఓ ఉద్యమాలుగా వస్తే తప్ప జరగదు ఇది. మనకెందుకు మన వాటా మనకెందుకు కొడదాంలే. ఏదైనా ఉంటే 48 టీఎంసీలు ఉన్నప్పుడు మనకి ఒక 9 టీఎంసీలు 10 టీఎంసీలు వచ్చేటప్పుడు కూడా పోయినసారి నీళ్ళు వదలలే రబీకి. ఇప్పుడు మళ్ళీ దీంట్లోనేమో మీకు 11 టీఎంసీలోనే 1.5 టీఎంసీ అయిపోయింది నీళ్ళని అడుగుతూ ఉన్నారే. ఇంతకంటే దారుణం ఏమంది ఉందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఏ రకంగా చూసినా కూడా మనకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రైతులకి పరంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉండే నాయకులు కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా బోర్డు మీద ధ్యాస ఉంది. బోర్డు ద్వారా ఏదైతే చేసుకోగలుగుతామని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళే కానీ నీళ్ళు మనకు వచ్చిన వాట ఎందుకు రావడం లేదు, ఎందుకు నీళ్ళు ఉన్నాయి కదా వదలడం లేదని చెప్పేసి ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఆదోని కానీ, మంత్రాలయం కానీ, ఎమిగినూరు కానీ, కోడుమూర కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నీళ్ళు ఆటి వరకు పోతే కదా. నీళ్ళు వదిలితే ఆ రైతులంతా కూడా ఏదైనా కానీ తాగేదానికి నీళ్ళు కానీ లేకపోతే పశువులు కానీ నీళ్ళు ఉండేదానికి అవకాశం. కానీ ఇప్పుడు ఇంకోటి విషయం చెప్తాను, కేసీ కెనాల్ కూడా వదలాలి కదా. ఇప్పుడు నదికి కూడా వదలాలి కదా, ఎందుకు వదలడంలే? కేసీ కెనాల్ కూడా 10 టీఎంసీ ఇవ్వాలి కదా మనము. మళ్ళీ ఇప్పుడు నదిలో వదలాలి కదా. నదిలో ఏడున్నాయి నీళ్ళు? నదిలోనా నీళ్ళు లేవు. ఇవన్నీ కూడా అడగినంత వరకు ఇట్లే ఉంటుంది ఇదంతా కూడా. ఇప్పుడు ఆర్డిఎస్ లేదా? ఆర్డిఎక్స్ లేదా? మనకి అన్నీ ఉన్నాయి. రావాలా మనకు రావాల్సిన మాట వదలాలి కదా, మళ్ళీ ఏమి వదలంలే. ఇంత అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తామనేది కూడా రైతులు అర్థం చేసుకోవాలి ముందు. ఎందుకంటే ఏదున్నా కూడా ఇప్పుడు లేకపోతే మనం అడిగే లేదు. ఎందుకంటే కష్టంగా ఉంది లేప తాగేదానికి నీళ్ళు వెళ్ళినా వచ్చిందని చెప్పేసి కూడా లేదు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వదులుతూ ఉంటాం. మేమే వెంటనే కూడా ఎవాపరేట్ అయిపోతాయి. ఆ నీళ్ళేమో ఎట్లా ఉంటే డ్యామ్లో ఉంటే ఏమో ఉంటాయనేది ఏం లే. ఇన్ని రకాలుగా ఆలోచన చేసే చెప్తున్నాము. ఏదున్నా కూడా మాకు నీరు వదలల్లా. రైతులు కూడా చెప్తా ఉన్నారు, మీరు కూడా గట్టి పోరాటాలు చేయాలా. ఏదున్నా కూడా మన నీళ్ళు మనం సాధించుకోవాలా. ఇవన్నీ కూడా ఉన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి రైతులంతా కూడా. మేమంతా మేము సపోర్ట్ చేస్తాం, మీ వెనక వస్తాం. పార్టీ పరంగా నేను మాట్లాడడంలే, రైతుల పరంగానే మాట్లాడుతున్నాను. పార్టీ పరంగా మాట్లాడితే పార్టీ పరంగా మాట్లాడని అనుకుంటారు కానీ రైతుల పరంగానే మాట్లాడుతూ ఉన్నాం. రైతులకు న్యాయం జరిగే వరకు మా సాధ్యమైనంత వరకు మేము వాళ్ళతో కలిసే ఇక్కడికే పోతాం, డ్యామ్కే పోతాం, డ్యామ్లో చూసొస్తాం. ఎందుకంటే ఉన్న 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు, ఇంకొక ఎమ్మెల్యే బాలారెడ్డి ఉన్నారు. పిలుచుకొని పోతాము రైతుల పరంగా. ఊరికే కాదు ఇష్టానుసారంగా మీరు నీళ్ళు లేవని చెప్పేసి వదులుకొని. పోయినసారే 40 టీఎంసీలు షట్టర్లో పేరు చెప్పుకొని వాడుకున్నారు మీరంతా కూడా. మీదైతే లెక్క, మాదో లెక్క. మీదైతే ఓ లెక్క, మాదైతే ఓ లెక్క. వీళ్ళకి ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తామని చెప్పేసి కూడా రైతులకు చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కూడా ఏం నీళ్ళు డ్యామ్లో నీళ్ళు ఉన్నాయి, మన పోరాటం చేసి తెచ్చుకునేదానికి అందరూ రెడీగా ఉండాలా. అంటే మనకోటే ఇప్పుడు హెచ్ఎల్సీకి వదిలినారు, కర్ణాటక వాళ్ళు తీసుకుపోతూ ఉన్నారు, కర్ణాటక ఎల్ఎల్సీ వాళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. మనకు వచ్చే లోపలే ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకు ఇది అనేదే నేను రైతులు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇవన్నీ కూడా అవగాహన. ఇప్పుడు నిన్న రామరెడ్డి పాయింట్ టు పాయింట్ చెప్పినాడే. రామరెడ్డి గారికి బాగా అవగాహన ఉంది కదా. ఒక 40 ఏళ్ళుగా బోర్డులో అన్ని రకాలుగా విషయాలు బాగా తెలుసు. మన కెపాసిటీ ఎంత, డ్యామ్ కెపాసిటీ ఎంత, మనకు రావాల్సిన వాటా ఎంత, మనకి
ఎన్ని క్యూసెక్స్లో వదలాలనేది ఏదున్నా కూడా ఎప్పటికీ మనం అన్యాయమే. మనకు రావాల్సిన 600 క్యూసెక్లు ఉంటే కూడా ఎప్పటికీ అప్పటికి అంతకుముందు కూడా తక్కువ వదులుతామంటారు మనకి. ఎందుకంటే వాళ్ళు వదిలినా కూడా బార్డర్లోన మన బార్డర్కి వచ్చే లోపల తగ్గిపోతూ ఉండే. ఎందుకంటే అంత కర్ణాటక రైతులంతా వాళ్ళు వాడుకోవడానికి తిరుగుతూ ఉంటారు, నీళ్ళన్నీ కూడా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఎవరు అడిగేవాళ్ళే పెట్టేవాళ్ళే. అవును, పైన వీళ్ళది పెట్టాల మనము పోలీసు వాళ్ళ పహారా కాల్చాలా, ఏడలే పహారా ఏమిలే నీళ్ళని వాడుకుంటుంటే మనము మనవాడు మా పక్కన మా నీళ్ళు మాకు ఊట వచ్చినప్పుడు మా వాళ్ళు వాడుకున్నా పర్వాలే, మేమేమి అభ్యంతరం లే, తప్పదు కాబట్టి. ఎందుకంటే కోడుమూరు వరకు పోవాలి ఇవి. ఈ విధంగా మొదటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. అంతకుముందు కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేసుకురావాలని చెప్పేసి మన బార్డర్ వరకు. ఎందుకంటే మన బార్డర్ వరకు మన నీళ్ళు లేకపోతే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆలోచన చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు కేశిరెడ్డి గారు మేము అందరూ కూడా అప్పట్లో అయినా సాధ్యపడలేదు అది. అయినా ఇప్పుడు రిమిట్మెంట్ చేశారు బాగా, సైడ్లకంతా కూడా బాగా సిమెంట్ చేసేసి బాగా చేశారు. ఇప్పుడు ఏది కానీ ఇదే లేదు కాబట్టి నీళ్ళు ఇక్కడికి నీళ్ళు పోయినాయనే దానికి కూడా లేదు. ఎందుకంటే అన్ని స్లాబ్లు వేసారు కాబట్టి డైరెక్ట్గా నీళ్ళు వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. 11,000 క్యూసెక్లు అయితేనే ఒక టీఎంసీ, 11,000 చిల్లర క్యూసెక్లు అయితేనే ఒక టీఎంసీ అవుతుంది. లేదా ఇవన్నీ మాట్లాడగలుగుతా ఉన్నామంటే అప్పట్లోనే ఆయన సలహాలు తీసుకొని మేము మాట్లాడినాము. నిన్న కూడా ఆయన చెప్పింది కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఆయన ఊరికి తప్పుడు లెక్కలు తప్పుడు ప్రచారం చేసుకొని ఏదో ఆయన పేరు రావాలని చెప్పేసి మాట్లాడేవాడు కాదు. ఆయన ఏదన్నా రైతుల పరంగా మాట్లాడి రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడే విషయంలో ఆయన గట్టిగా పోరాటం చేస్తాడు. ఇవన్నీ కూడా మాకు తెలియని విషయాలు కూడా మాకు చెప్పించి మాతో ఆయన అధికారులు చెప్పించే పరిస్థితి కూడా గతంలో చేసినాడు. మాకు ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఎందుకు కానీ వదలడం లేదు, మాకు రావాల్సిన కోట ఏమైంది అన్నప్పుడే మనకి ఏదో న్యాయం జరుగుతూ ఉంటే అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాదని లేదు. వాళ్ళ పశువులు ఏం తాగాల నీళ్ళు? మీరు వదిలితే కదా పశువులు తాగేదానికి కూడా. ఇప్పుడు వంకల్లో వదులుకోవాలా నీళ్ళు పశువులు తాగాలంటే. చెరువులు మాకు చెరువులు ఉన్నాయి, తాగేదానికి చెరువులు ఉన్నాయి, నింపుకోవాలా, అవన్నీ కోడమ వరకు పోవాలా, మధ్యలో జీడిపి వస్తుంది, దానికి నీరు వదులుకోవాలా. దాని నుంచి పత్తికొండ కూడా దాదాపు 180 చెరువులు నించుకోవాలి అవన్నీ కూడా. లేకపోతే ఆంధ్రనేవ కూడా వాళ్ళకి ఉంది. మనకి ఇప్పుడు మన పరిస్థితి చెప్పు, వాళ్ళకేమో ఆంధ్రనేవ కూడా వస్తుంది వాళ్ళకి, ఎవరికి పత్తికొండ వాళ్ళకేం ప్రాబ్లం లే. ఇప్పుడు ఈ జీడిపికి ఇచ్చే నీళ్ళని డోన్కి పోవాలి నీళ్ళు తాగేదానికి కూడా. జీడిపికి ఇస్తే డోన్కి ఒక టీఎంసీ పెంచినారు కాబట్టి డోన్కి పోతాయి నీళ్ళు తాగేదానికి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని అందించారు. ముగ్గన రాజేంద్ర రెడ్డి మంత్రిగా ఆయన ఆ రోజు దీన్ని పెంచి జీడిపిని పెంచి నీళ్ళు తీసుకుపోతా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా ఒకటే కదా మనుషులు అనేదే. మేము పశువులకి అయితే మా పశువులు అడుగుతాయి నీళ్ళు ఏమంటే పాపం అడుగుతాయి ఏమన్నా. మరి రైతులకి అందరికి కూడా పశువులు ఉంటాయి కదా, ప్రతి ఒక్క రైతు ఇంట్లో పశువులు ఉంటాయి కదా, మళ్ళీ యాటికి పోవాలి వాళ్ళంతా కూడా అమ్ముకోవాలన్నా మేత లేకపోతే. అందుకే ఏదున్నా కూడా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాలా, రైతులకు న్యాయం చేయాలా, మనకు రావాల్సిన వాట మాకు రావాలా. ఏదున్నా మేము ప్రజాప్రతినిధి గురించి మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారో వదిలేస్తారో నాకు సంబంధం లే. నేను రైతుల పరంగా నేను మాట్లాడుతూ ఉన్నాము. లేదంటే మేము రైతుల పరంగానే వాళ్ళు వెంట ఉండి ముందుకు పోతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. త్వరలోనే నీరు వదలల్లా అనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పరంగానే.